నియోజకవర్గ పరిధిలోని అయోధ్యానగర్ కాలనీలో ఎన్నికలను నిర్వహించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని అయోధ్యానగర్ కాలనీలో కాలనీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ప్రతి 2-3 ఒకసారి జరిగే ఎన్నికలు ఈ సంవత్సరం జూన్ మాసంలో తేదీ 6/21/2026 ఆదివారం రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. అధ్యక్ష ఎన్నికల్లో వివిధ గుర్తులతో అభ్యర్థులు పోటీ చేయగా గంట గుర్తు అభ్యర్థి బాబీ గెలుపొందారు. కాలనీ అభివృద్ధి లక్ష్యంగా, నిబద్ధతే బాధ్యతగా, సౌకర్యాల కల్పనే ధ్యేయంగా గతంలో దివంగత నేత నాన్న ఏసన్న కాలనీలో చేసిన సేవలు, మౌలిక వసతులు, నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సహకారంతో ఫిబ్రవరిలో నాన్న ఆకస్మిక మరణంతో కాలనీ బాధ్యతలు చేపట్టి ముందడుగు వేసి కార్యక్రమాల్లో పాల్గొని కాలనీ వాసుల అండదండలతో గెలుపొందానని బాబీ తెలియజేశారు. కాలనీలో రామాలయ నిర్మాణమే తన లక్ష్యమని, రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై నిరంతరంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ అయోధ్య నగర్ లో ఎలక్షన్ ఎవ్రీ 2 years కి 3 years ఒకసారి అవుతూ ఉంటాయి. కానీ ఈ ఇయర్ ఇంత ఘనంగా జరగడానికి రీజన్ ఏంటంటే మా డాడీ ఫిబ్రవరి 24th రోజు ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. సో దాని తర్వాత అన్ని పనులను నేను టేక్ ఓవర్ చేయడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైంది, లేదు అట్లెట్లయితుంది, వారసత్వం కాదు, కొన్ని మాటలు వచ్చినాయి. సో అవన్నీ నేను తట్టుకోలేక నన్ను నమ్ముకున్న ప్రజలను నేను కాపాడుకోవాలన్న ఒక ఉద్దేశంతోనే నేను ఈ రాజకీయంలో దిగడం జరిగింది తప్ప వేరే ఏ ఉద్దేశంతో కాదు. అలాగే ఇది నా యొక్క గెలుపు కాదు, నన్ను నమ్ముకొని వందల మంది యువకులు తిరిగినారు నా ఎంబడి. అయోధ్య నగర్లో యువకులకి అలాగే పెద్దవాళ్ళకి జరిగిన ఒక ఎలక్షన్ అని ఈజీగా చెప్పుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, చాలా కష్టపడినారు డే అండ్ నైట్. మాతోని కొంతమంది కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడినారు. ఈరోజు ఈ గెలుపుకి కారణం ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నా. అలాగే కాంపిటేటర్స్ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసినారు, వాళ్ళు కూడా చాలా కష్టపడినారు. అందరితో మేము కలిసి పనిచేస్తాం, అయోధ్య నగర్ అభివృద్ధికే మేము పనిచేస్తాం తప్ప ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు. అందరి కోసం మేము పనిచేయడానికి ఇక్కడ ఉన్నాం. మా నాన్నగారి ఆశయం కూడా అదే. ఇంకోటి రాములవారి గుడి కట్టుకోవాలి మనం, అదే మన మెయిన్ ఎజెండా ఉండే. బట్ ఇది మధ్యలో వచ్చింది కాబట్టి మనం ఈ కాన్సెప్ట్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. 100% రామాలయం గుడిని చేసుకుంటూ అయోధ్య నగర్ని అభివృద్ధి. ఇంకోటి ఏంటంటే 3 ఏళ్ళకైనా 5 ఏళ్ళకి ఒకసారి జరిగే ఎలక్షన్ దాని నుంచి మేమైతే చూస్తున్నాం. మేమైతే కానీ మీ నాన్నగారి కంటే యేసన్న గారి కంటే మీకు 350 మెజారిటీ మీకు గెలిచారు. ఉన్న 600 ఓట్లు మీకు 350 మెజారిటీతో వచ్చాయి. టోటల్ 846 ఓట్స్ యాక్చువల్లీ పడినాయి ఈ రోజు. అందులో మాకు పోలైనాయి 558, అంటే 350 అంటే దానికి మెజారిటీ. సో అలాగే వాళ్ళకి వచ్చినాయి వచ్చేసి 278. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, 1 వేగా మనం కొట్టుకుపోయినాం. దీన్ని ఎవరు కూడా మనకు అబ్జెక్షన్ చేయకుండా 1 వేగా కొట్టుకొని పోయినాం. ఫర్ షూర్ వాళ్ళు నమ్ముకున్న నమ్మకాన్ని నేను కాపాడుతా, వాళ్ళతో నేను డే అండ్ నైట్ నేను తోడుంటా, వాళ్ళతోని వాళ్ళ అన్నదమ్ములాగా నేను నడుస్తా, అక్క చెల్లెలాగా నేను నడుస్తా. నన్ను నమ్ముకొని నమ్మిన యువకులందరితో నేను తోడుంటా, వాళ్ళ అభివృద్ధికి కూడా నేను కృషి చేస్తా అని మీ అందరిని కూడా ప్రామిస్ చేస్తాను. వెరీ ట్రూ, వెరీ ట్రూ. నేను ఇక్కడ పనిచేసింది ఏం లేదన్న, తిప్పి కొడితే 2-3 నెలల్లో నేను ఇక్కడ వచ్చిన. కానీ మా నాన్నగారు అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ దగ్గర 8-9 years ఆయన రూల్ చేస్తూ ఉన్నారు అయోధ్య నగర్ని. రూల్ చేసిన ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఫండ్ రావడం. కార్పొరేటర్కి ఒక లిమిటేషన్ ఉంటుంది, లీడర్కి ఒక లిమిటేషన్ ఉంటుంది. కానీ మా నాన్నగారికి ఏ రోజు ఆ లిమిటేషన్ మన ఎమ్మెల్యే గారు పెట్టలేరు. వివేకానంద గారు ఎవ్రీడే మా డాడీతో ఉన్నారు, ప్రతి విషయంలో ఆయన తోడే ఉన్నారు. పబ్లిక్కి కూడా చాలా సపోర్ట్ చేసినారు. డే అండ్ నైట్ లేదు నేనున్నా అన్న ధైర్యాన్ని మాకు కలిగించినారు. కాబట్టి వివేకానంద గారికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఇంకోటి నా ఆగే క్వశ్చన్ అన్న ఏంటంటే అయోధ్య ఫస్ట్ ఎన్నికలు ఎంత కీలకంగా ఎన్నుకున్నాయంటే మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మన డివిజన్ కుత్బుల్లాపూర్ డివిజన్ కింద కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా అవుతున్నాయి. సో ఇలాంటి చాలా కీలకంగా అనిపోతుంది. సో రాబోయే రోజుల్లో మీరు కార్పొరేట్ ఎలక్షన్ కీలకంగా ఉండబోతుందా? రాబోయే కార్పొరేట్ ఎలక్షన్ లేదన్న, ఎట్లాంటి ఎన్నికల్లో నేను నుంచోను. దేవుని దయతో నాకు అట్లాంటి ఇంటెన్షన్ కూడా లేదు. నా ప్రజలు నన్ను నమ్ముకున్న వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. మా ఈ బౌండరీ మాకు మోర్ దెన్ ఎనఫ్. నా ప్రజలు నన్ను నమ్ముకొని ఉన్నారు, వాళ్ళందరూ నేను కాపాడుకోవాలా. ఎటువంటి సీట్లు నాకు వద్దు, ఎటువంటి రాజకీయాలు నాకు వద్దు. కానీ ఈ డివిజన్లో ఉన్నాం కాబట్టి ఫర్ షూర్ మా డాడీ లాగా నేను పనిచేస్తా. బై గాడ్ గ్రేస్ డెవలప్ చేసుకోవాలా, అయోధ్య నగర్ తోడు ఉండాలా, అయోధ్య నగర్ ప్రజలకు తోడు ఉండాలా. మెయిన్ కూడా కాన్సెప్ట్ మాది అయోధ్య నగర్ రామాలయం గుడి కట్టుకోవాలి. సో రామాలయం గుడి కట్టుకోవాలని మేము ముందుకు వచ్చినాం. 100% రామాలయం గుడి ఏదైతే మిడిల్లో కన్స్ట్రక్షన్ ఆగి ఉందో డాడీ
పాస్ అయిన తర్వాత దాన్ని నేను కంటిన్యూషన్ చేస్తా. 100% దాన్ని నేను కంప్లీట్ చేసే వరకు నా సాయశక్తులు ప్రయత్నిస్తా. అందరం కలిసి కమిటీ సభ్యులు కానీ, యువకులు కానీ, ప్రజలు కానీ అందరూ మా తోడుండి మాతో నడవాలని వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం, అయోధ్య నగర్ అయితే కుతుబుల్లాపూర్ ఈ 122 రాళ్ళ అయితే చాలా ఇదైతే ఉంటుంది. అది వెరీ ట్రూ, వెరీ ట్రూ. ఇది నెక్స్ట్ మీ బస్సు వెనక ఎలా కీ రోల్ ప్లే చేయబోతున్నారు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ దాంట్లో? మీ అందరికీ తెలుసు డివిజన్లు కూడా స్ప్లిట్ అవుతా ఉన్నాయి. మా ఫర్ షూర్ మా అయోధ్య నగర్ సపోర్ట్ చేసే కార్పొరేటర్ ఫర్ షూర్ విన్ అవుతాడు. అయోధ్య నగర్ అంత కీ రోల్ ప్లే చేస్తూ ఉంది. ఎవరైతే మా అభివృద్ధికి పోరాడతారో, ఎవరైతే మా నాయకుడు వెంబడి ఉండి మాతో నడిపిస్తారో వాళ్ళకి మేము ఫర్ షూర్ సపోర్ట్ చేస్తాం. అలాగే డే అండ్ నైట్ మాకు ఉంటా అని అయోధ్య నగర్ రామాలయం టెంపుల్ ఏదైతే హాల్ట్ అయిందో దాన్ని కంటిన్యూషన్ చేస్తా అని ప్రామిస్ చేస్తారో వాళ్ళకి మేము తప్పకుండా సహకారం చేస్తాం. ఓకే బాబు అన్న గారు, మీకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. TR9 మీడియా వారికి కృతజ్ఞతలు. ఇది కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈ అయోధ్య నగర్ అంటే ఎంతో వన్ సైడ్ ఉంటుంది. ఎప్పుడున్నా కూడా వన్ సైడ్ ఉంటుంది. ఏసన్నను కూడా 2 సార్లు ఇక్కడ గెలిపించడం జరిగింది. అధిక మెజార్టీతో గెలిపించారు. అదే దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ వన్ సైడ్ ఉన్నారు. వారు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. బాబీ గారిని గంట గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించినారు. ఇది గెలుపు మాది కాదు, ప్రజల గెలుపు. ఇది ఎంతోమంది కష్టపడరు దీని వెనుక. యువకులు కానీ, కమిటీ పెద్దలు కానీ, పిల్లలతో సహా అందరూ ఎంతో చేశారు. కానీ ప్రజలదే ఈ విజయం మాత్రం ప్రజలదే అని తెలియజేసుకుంటున్నాం. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.